రాజకీయ కక్ష సాధింపు కేసులకు వరంగల్ తూర్పు నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మంత్రి కొండా సురేఖకు దూరంగా ఉన్న అనుకూలంగా లేకున్నా ప్రతిపక్షాలనే కాదు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం పోలీస్ కేసులతో వేధిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి నాయకుడినే వేధించడంపై సీరియస్ నాయకులు సైతం పెదవి విప్పకపోవడం చూస్తే ఓ వర్గం పెత్తనం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ అధికార పార్టీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయారు. మాట వినని నాయకులను కాంగ్రెస్ లోని ఓ వర్గం వేధిస్తోంది. పోలీస్ కేసులతో టార్గెట్ చేస్తోంది. వరంగల్ తూర్పులో అక్రమ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికార పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఓ వర్గానికి సపోర్ట్ చేస్తుండటంతో కార్యకర్తలు భయంతో బతుకుతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల సొంత శిబిరం నుంచి ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లిన కార్పొరేటర్ గుండేటి నరేందర్ ను మరో వర్గం టార్గెట్ చేసింది. నరేందర్ పై లైంగిక దాడి యత్నంతో పాటు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కేసుల భయం పట్టుకుంది. కాంగ్రెస్ లో వచ్చిన కొత్త నాయకత్వంతో పాత తరం నాయకులు ఇమడలేకపోతున్నారు. మంత్రి కొండా సురేఖ, కొండా మురళి అనుచరుడు మాజీ రౌడీ షీటర్ నవీన్ రాజ్ చేతిలో తూర్పు పోలీస్ వ్యవస్థ బందీ అయిందని నగరంలో చర్చ జరుగుతోంది. నవీన్ రాజ్ ఆదేశాలిస్తే కాంగ్రెస్ నాయకులైనా ఇతర పార్టీ నాయకులైనా కేసు నమోదు కావాల్సిందే అని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. చర్యల వల్ల బలైపోయినా నగరం లోపల అనేక మంది బలైపోయారు. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం వాస్తవం. వరంగల్ ప్రజలకు, అన్ని రాజకీయ పక్షాలకు, పత్రికా ప్రముఖులకు అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఎవరు ఎదిరించలేక, ఎవరు కనీసం ఖండించలేక, ఎవరు వాస్తవాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండే మాట చెప్పినా ధర్మాన్ని గెలిపించాలంటే నన్ను వదిలేయండి, లేదు కొండా దంపతుల ఒత్తిడికి గురైతానంటే తప్పకుండా అరెస్ట్ చేయండి, అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు సార్, అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా నేను ధైర్యంగా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి ఏదైతున్నదో వరంగల్లో అనేక మందికి ఎదురైనాయి. ఇవాళ నా విషయంలో మాత్రం అన్ని రాజకీయ పక్షాలు మూకమ్మడిగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇటీవల కాశీబొగ్గ 20వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ గుండేటి నరేందర్ పైనే SC/ST అట్రాసిటీ కేసు, అత్యాచార యత్నం కేసులు నమోదయ్యాయి. కొండా సురేఖ వర్గం కావాలనే కేసులు పెట్టిందని కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఆరోపించారు. అయితే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పోలీస్ స్టేషన్ కు వచ్చి గుండేటి నరేందర్ ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చారు. అయినప్పటికీ ఓ వర్గం నాయకులు మాత్రం ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉన్నారు.